ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే భాష అంటే ఇక్కడ ముఖ్యం. అంటే దేవుని నుంచి వచ్చిన భాష కన్నా మనం మాట్లాడుతున్నాం కదండి. ఒక నలుగురిలో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు మనలో దేవుని ఆత్మ మనలో ఉందని ఎదుటి వాళ్ళకి ఎలా తెలిసిద్ది? మనం మాట్లాడే భాషే కదండి. అది మనం చక్కగా ఒకళ్ళ నొప్పించకుండా, నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా వాళ్ళల్లో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడనే అర్థం కదా. అదే వాక్యాన్ని ఇదే మాటని మనం అపోస్తల కార్యంలో కూడా గమనిస్తాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఎప్పుడైనా సరే మనం దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంది, మనలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఒక గుర్తేందంటే మాట తీరండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు మొట్టమొదటిగా దేవుడు అతని నాలుకనంట తన స్వాధీనంలో ఉంచుకుంటాడంట. ఏది పడితే అది మాట్లాడనివ్వడు, ఎలా పడితే అలా మాట్లాడనివ్వడు, నోటికి ఏ బూతులు వస్తే ఆ బూతులు మాట్లాడనివ్వడు, ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడనివ్వడు. ఆ నోటిని ఫస్ట్ కంట్రోల్ చేస్తాడు. అది ఒక్కసారి మీరు గమనించుకోండి. మీలో పరిశుద్ధాత్మ తండ్రి, ఆయన పరిశుద్ధాత్మ మీలో ఉందా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు, నన్ను నేను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన భాష ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నామంటే, మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడట్లేదు అంటే ఖచ్చితంగా మనలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నట్టేనండి. ఇక ఎవరో వచ్చి మనతో చెప్పక్కర్లేదు. అలాగే ఇంకా కొన్ని వాక్యాలు మనం గమనిద్దామండి. అన్య భాషలతో మాట్లాడుట ద్వారా స్వరపేటికకు ప్రాణం పోయబడి నరములన్నీ సరైన విధంగా క్రియ చేయాలి అని స్వరపేటిక మన నాలుక ఆజ్ఞాపించింది గదా అని మనందరికీ తెలుసు. అందుకే ఇక్కడ భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. మనం జనరల్ గా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, రేయ్ నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. ఏదైనా సరే మన నాలుక, మన మాట తీరే, మనం మాట్లాడిన మాట తీరును బట్టే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలన్నా, ఎదుటి వాళ్ళు మనల్ని ద్వేషించాలన్నా ఒక్కసారి గమనించుకోండి. అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే, హృదయం నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. మన మనసులో ఏదైతే ఉండిద్దో అదే మన నోటి ద్వారా బయటకొచ్చిద్ది. ఎదుటి వాళ్ళు మన ఎడల మనల్ని ద్వేషించనివ్వండి, మన తప్పు చేయకపోయినా మనల్ని నిందించనివ్వండి, మన మీద అపవాదులు వేయనివ్వండి, మనల్ని బాధ పెట్టినా సరే మన నోరు అనేది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలండి. ఆ నోరు కంట్రోల్ చేసుకోలేక ప్రతి వారం చర్చికెళ్ళి దేవునికి జరిగించాల్సిన ప్రతి కార్యము సక్రమంగా ఒక్కటి కూడా తప్పిపోకుండా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని జాగ్రత్తగా చేసిద్ది మా పెద్దమ్మ. ఆదివారం చర్చికెళ్ళిద్ది. చెప్పాను కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అయినా సరే మళ్ళీ తండ్రి చెప్పమని, మరి ఆయన కృప, మరి ఎందుకనో ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడుతున్నారేమో, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారేమో. అందుకనే అవి మార్చుకోవడానికే కదా తండ్రి ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడేది. అంత భక్తి జరిగించింది ఆమె. అసలు దైవజనులు ఎవరన్నా ఇంటికి వెళ్తే ఎంత చక్కగా చూసిద్దో, ఎంత ప్రేమించిద్దో, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిద్ది. వాళ్ళకి ఏది లేకుండా, ఏ లోటు లేకుండా చేసిద్ది. ప్రతి ఎక్కడ ప్రార్థనన్నా వెళ్ళిద్ది, ఎక్కడ మీటింగ్స్ అయినా, అది వేరే ఊరైనా సరే బట్టలు పెట్టుకుని బ్యాగ్ లో వెళ్ళిపోయిద్ది. 3 days మీటింగ్స్ లో గడిపి అప్పుడు ఇంటికి వచ్చిద్ది. పోనీ అంత భక్తి చేసిన ఆమెకి నోరు కంట్రోల్లో లేదండి. మెయిన్ మన నోరే కదా. మన నోటితోనే ఎక్కువ పాపం చేస్తాం కదా. ఒక మనిషి హృదయం బాధపడాలి అంటే మన నోరు మాట్లాడితేనే. నోరు మాట్లాడిన దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారు, హట్ అవుతారు. ఒక మాట మనకది క్యాజువల్ గా అనిపించవచ్చు,
కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా హర్టింగ్ గా ఉండిద్ది కదా. అది కూడా మీరలా చెయ్యొద్దు. అది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చాడంటే ఖచ్చితంగా మీ భాష, మీ మాట అనేది జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ పెద్దమ్మ ఎప్పుడైతే ప్రార్థన 3 రోజుల ప్రార్థనకి వెళ్ళింది, మేము ఒకవేళ రాకపోయినా రండమ్మా, అసలు వాక్యం చాలా బాగా చెప్తారు, చాలా ఎందుకో ప్రశాంతంగా ఉండింది, అక్కడికి వెళ్తే చాలా బాగా జరుగుతాయి మీటింగ్స్ అని అసలు ఎంత చక్కగా చెప్పిద్దో. ఆ మాటలకే మేము ఇక లోబడిపోయి సరే సరే పెద్దమ్మ వస్తానని వెళ్ళాను. నేను కూడా చాలాసార్లు పెద్దమ్మతో పాటు 3 రోజులు అక్కడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగానే ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి మళ్ళీ గొడవ పెట్టుకునేది వాళ్ళ హస్బెండ్తో. అస్సలు నోరు అనేది అదుపులో పెట్టుకోదండి. భర్త దగ్గర భర్తకి లోబడి ఉండమని మనకి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అలాంటి భర్త మీద ఈమె పెత్తనం చేసి ఆయన మాట గెలవనివ్వకుండా, మాట అసలు ఈమె మాట్లాడిందంటే ఆయన మాట్లాడకూడదు, ఇంకా నోరు మూసిందా కూరుకోదు. ఇక అబ్బా ఎందుకులే దాంతో గొడవనా కానీ ఆపేస్తాడు ఆయన. అంత భక్తి చేసినప్పుడు మన నోరు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా ఎందుకండి ఆ భక్తి? అదంతా వేస్టే కదా. దేవునికి ఎంత బాధేసిద్ది. అరే నేను పక్క చెప్తున్నాను, అమ్మా నాకు నా మనసుకి నా హృదయానికి మీరు నచ్చేలా ఉండాలంటే మొదట ఇదిగో ఇది మీలో లోపం ఉంది, ఇది మీరు సరి చేసుకోండి, అవన్నీ చక్కగా సరి చేసుకుంటే అప్పుడు నేను మీకు మనశ్శాంతి, ప్రశాంతత, సమాధానం, ఆశీర్వాదాలు ఇస్తాను అనే తండ్రి ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తా గద్దిస్తా ఉంటాడు. అయినా మనం లెక్క చేయమండి, ఎందుకంటే మనుషులం కదా. నోరు కంట్రోల్ చేసుకోకుండా అమ్మ మనం తగ్గామంటే సిస్టర్ అసలు వాళ్ళు ఇక మన మీద రెచ్చిపోతారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటే మనం లేవాల్సిందే. నేను ఒక్క మాట అంటాను, ఇక ఆ నోటికి ఇక కళ్ళ వేసినట్టే అని అదేదో పెద్ద గొప్పలాగా మనం ఫీల్ అవుతామండి. కానీ అది చాలా చాలా తప్పు. దేవునికి నచ్చని పనని ఎంత చక్కగా ఇన్ని వాక్యాలు, ఇన్ని రిఫరెన్సుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తండ్రి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడలా వాని భక్తి వ్యర్థమే. ఎంత చక్కగా చెప్పాడు కదా యాకోబు గారు. యాకోబు రాసిన మొదటి పత్రికలో ఎవడైనను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఫస్ట్ మన నోరు కంట్రోల్లో లేకుండా మన హృదయాన్ని, నేను భక్తి గలదాన్నే, నేను చర్చికి వెళ్తున్నాను, అసలు ఒక్కసారి కూడా ఒక్క వారం కూడా డుమ్మా కొట్టను, చక్కగా స్త్రీల కూడికి అటెండ్ అవుతున్నాను, పురుషుల కూడికి నేను అటెండ్ అవుతున్నాను, అన్ని ప్రార్థనలకి నేను అటెండ్ అవుతున్నాను, ఆఖరికి ఉపవాసం కూడా నేను ఉంటున్నానంటే దేవుడు నాతో ఉన్నాడు కదా. నేను అంత భక్తి గలవాడని అవ్వకపోతే ఇవన్నీ నేను ఎలా ఫాలో అవుతాను? అంత భక్తి, దేవుని మీద నాకు ప్రేమ లేకపోతే, దేవుని భక్తి నా మీద నాకు లేకపోతే నాలో ఇవన్నీ నేను ఎలా చేయగలుగుతాను అని మనల్ని మనమే మోసపరుచుకొని మళ్ళీ మనల్ని మనమే నేను భక్తి గలవాణ్ణి, నేను భక్తి గలదాన్నే కదా అనుకొని, అంటే అలా అనుకుంటే మీ భక్తి వ్యర్థమే. ఫస్ట్ మీరు భక్తి చెయ్యొద్దు. మీరేమి ప్రతి వారం చర్చికి రానద్దు, మీరేమి ఉపవాసాలు ఉండొద్దు, మీరేమీ చెయ్యొద్దు దేవుని కోసం. మొట్టమొదట మీరు మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి, ఆ తర్వాత చర్చికి రండి. ఫస్ట్ అసలు ముందు మార్చుకోవాల్సినవన్నీ మార్చుకోకుండా ప్రార్థన ప్రతి వారం నా దేవుని, నా ఆరాధన గాని ఏదైనా సరే ఎన్ని చేసినా అదంతా వేస్టేనమ్మా. మీరెంత ప్రార్థన చేసినా నేను వినలేను, ఎందుకంటే మీరు ఈ రూల్ ఫాలో అవ్వట్లా. నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాను, వాటి ప్రకారం మీరు నడుచుకోవాలి. ఒక ఆఫీసులో మనం ఒక కంపెనీలో జాబ్కి వెళ్తే ఆ ఆఫీస్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ గా మనం ఫాలో అవ్వాల్సిందే. అవి మనకు కష్టమైనా ఒక్కోసారి బాధ కలిగిస్తాయి. అబ్బాయి ఈ టైంకి వెళ్ళి పద్దాక మీటింగ్ అంటారు, నేను రాను మీటింగ్ అటెండ్ అవ్వనంటే ఊరుకుంటారా? ఊరుకోరు. జాబ్ లో నుంచి తీసేస్తారు. ఇష్టమైతే రాయ్యా, అంత కష్టంగా ఉంటే మానేసేయి అంటారు. నెలకి ఇంత జీతం అని ఇచ్చే వాళ్లే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే మనం కష్టమైనా సరే ఫాలో అవుతా ఉంటాం కదా. మరి మనకి శాశ్వత జీతం, శాశ్వత పరిష్కారం, ఒక మంచి లైఫ్ మనకి ఇవ్వబోతున్నాడు తండ్రి.
మరి ఆయన పెట్టిన రూల్స్ మనం ఫాలో అవ్వకపోతే ఎలాగండి? ఎలా ఇస్తాడు మనకి? ఆ దారికి మనకి, ఆ డోర్లోకి మనకి ఎంట్రీ కావాలంటే, ఆ గేటు లోపలికి మనం వెళ్ళాలంటే మనకి ఎంట్రీ ఎలా దొరికిద్ది? ఒక కంపెనీ, మామూలు మనుషులు పెట్టిన కంపెనీలో ఉద్యోగానికే మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే కంపల్సరీ 8 అయ్యేసరికల్లా మీరు ఆఫీసులో ఉండాల్సిందే. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇంకా మీరు రావద్దు ఆఫీస్కి అని చెప్పారంటే 7:30 కల్లా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఉద్యోగుల నుంచి తీసేస్తారు అని భయం. కానీ శాశ్వత జీతం ఇచ్చే మన తండ్రి పెట్టిన రూల్స్ మాత్రం మనం ఫాలో అవ్వలేము. ఎందుకంటే తండ్రి అంటే మనకు భయం లేదు, ఆయనతో ఉండాలనే ఆశ లేదు అసలు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, నిజంగా నాకు ఇక ఏది అవసరం లేదు, ఈ లోకంలో ఎంత సంపాదించినా అది వ్యర్థమే, నా తండ్రి నాకుంటే చాలు అని ఊరక పైపైన అనుకోవడం కాదండి. ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు నోరు అదుపులో పెట్టుకోకుండా మనం ఎంత భక్తి, ఎంత ప్రార్థన చేసినా అదంతా వ్యర్థమే అని నా మాట అండి. ఇది నేను చెప్పిన మాట కాదు కదా, బైబిల్లో రాసిన మాట. ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నేను చాలా మంది క్రైస్తవుల ఇళ్లల్లో, ఎందుకంటే మా ఉండేది క్రిస్టియన్స్ ఏరియా కదా, చాలా మంది ఆదివారం అయితే ఇంట్లో ఎవ్వరుండరు. మగోళ్ళు ఎవరన్నా, కొంతమంది మగోళ్ళు ఎక్కువ రారు కదండి, జెంట్స్ తక్కువ వస్తారు. లేడీస్ మాత్రం కంపల్సరీ పిల్ల జల్లా మొత్తం కలిసి చర్చిలోనే కూర్చుంటారు 10 అయ్యేసరికి. మరి ఆ చర్చిలో కూర్చున్న ఆ 2 గంటలే సైలెంట్ గా ఉంటారు. బయటకు వచ్చారా, ఇంటికి వచ్చారంటే భర్తతో గొడవ, ఇంటికి వచ్చారంటే అత్త మీద గొడవ, ఇంటికి వచ్చారంటే కోడల మీద గొడవ, ఇంటికి వచ్చారంటే వచ్చిన తర్వాత ఇక పక్కింటి వాళ్ళ మీద గొడవ ఇక స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఒగ్గ పట్టుకొని కూర్చుంటారేమో, ఎప్పుడెప్పుడైపోయిద్దా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుందామని ఒగ్గ పట్టుకొని కూర్చుంటారేమో కదా. అసలు అది ఇక ఎందుకండి మనం అంత టైం వేస్ట్, అంత చేసి అంత హడావుడిగా వెళ్ళి 2 గంటలు అంత కష్టపడి కూర్చోవడం వేస్ట్ అంటున్నాడు తండ్రి. నువ్వు ఎంతసేపు కూర్చున్నా అది వేస్టేనమ్మా, నేను చూడను అసలు. నువ్వెవరు నా దగ్గరికి రావడానికి? నువ్వెప్పుడొచ్చావు అసలు? ఫస్ట్ నీ నోరు అదుపులో ఉందా? ఆ విషయం నాకు చెప్పు. నువ్వెంత భక్తి చేసావనేది నాకు అనవసరం. నీ నోరు అదుపులో ఉందా? నేను చెప్పిన రూల్ ప్రకారం నువ్వు ఫాలో అయ్యావా లేదా, అలా నడుచుకున్నావా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్. నువ్వు ఎంత భక్తి చేసావు, ఎన్నిసార్లు, ఎంత టైంకి, ఏ టైంకి నువ్వు చర్చికి వచ్చావు, ఎంతసేపు ప్రార్థనలో కూర్చున్నావు, ఎంతసేపు నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎన్ని రోజులు ఉన్నావు అనేది నాకు ఫస్ట్, అది కాదు ఇంపార్టెంట్. నేను చెప్పిన మాట ప్రకారం మొదట నేను పెట్టిన రూల్స్ అన్ని నువ్వు ఫాలో అవుతున్నావా లేదా? ప్రతిరోజు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మనం మరణించే వరకు కూడా ఆయన పెట్టిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సిందే. అది కష్టమైనా నష్టమైనా సరే. కష్టమే, ఎందుకంటే మన నోరు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే అబ్బో అసలు ఎదుటి వాళ్ళు భలే చేస్తారు సిస్టర్. మనం సైలెంట్ గా ఉన్నామంటే వాళ్ళు రెచ్చిపోతారు అని మనకి మనమే చెప్పుకుంటాం కదా. కానీ అది కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు. ఫస్ట్ మన నోరు అనేది మనం అదుపులో పెట్టుకోవాల్సిందే. అలాగే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు గాని, ఇంకా చాలా మందిని, చుట్టుపక్కల చాలా మందిని చూసి అందరూ ప్రార్థనకి వెళ్లేవాళ్లే. స్త్రీల కూడా కంటే ఫస్ట్ అక్క వాళ్లే ఉంటారు. కానీ అస్సలు నోరు అనేది అదుపులో ఉండదండి. ఎలా మాట్లాడుకుంటారో అత్త కోడళ్ళు. ఎంత బాధేసిద్దో నాకు. ఎందుకని ఇంత భక్తి చేస్తున్నారు, కానీ ఎందుకు ఇట్లా సమాధానం లేకుండా నోరును అదుపులో పెట్టుకోకుండా భర్తతో గొడవ, మళ్ళీ అత్తతో గొడవ, అత్తా కోడళ్ళ ఆ మాటలకే వాళ్ళ మధ్య సమాధానం లేకుండా కేవలం మన నోటి మాటలతోనే మన అంతట మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం. ఫస్ట్ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇంకొకళ్ళు ఉన్నారు, 2 అత్తాకోరలు, అందరూ చర్చికి వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తాకోరలకు అస్సలు పడదు. అత్త ఒక మాట అంటే కోడలు 2 అనిద్ది. అట్లా అది పెరిగి ఎట్లా అయిపోయిందంటే, కోడలుకి హెల్త్ బాగాక మరణించింది. అత్త ఉంది, ఆమెకి వయసు అయిపోయింది, ఆమెను చూసేవాళ్ళు లేరు. అలా అయిపోయింది ఆ ఫ్యామిలీ, అలా ఆ కుటుంబ పరిస్థితి అట్లా అయిపోయింది. అసలు మళ్ళీ చర్చికి ఫస్ట్ ఆదివారం వస్తే చర్చిలోనే ఉంటారు. మిగతా రోజుల్లో గాని ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి వెళ్తారు. ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా మనకి సమాధానం లేకపోవడానికి కారణం ఇదేనండి. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో అదే మనం చేస్తున్నాం. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మీకు శిక్ష ఇది అని
మనకి చెప్తున్నాడు, మీరు భక్తి చేస్తున్నారమ్మా, ఓకే, కానీ అసలు మార్పు ఏది ఇక్కడ? మారు మనసు పొందాలంటే మారు మనసు అంటే మనసు ఒకటే కాదు కదా, మన పద్ధతులు మార్చుకోవాలి. ఇంతకు ముందు చర్చికి రాకముందు, బాప్తిసం తీసుకోకముందు మన లైఫ్ ఎలా ఉంది? ఏదన్నా గొడవ అయిందంటే ఫస్ట్ మనమే ఉంటాం. తర్వాత మనం మారు మనసు పొందిన తర్వాత గొడవలకు దూరంగా ఉండాల్సిందే. వాళ్ళ అవతల వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, చేతకాని వాళ్ళని ఏదైనా అనుకోనివ్వండి. మనుషులకి మనం చులకనైపోతామని మన మనసులో మనమే అనుకుని వాళ్ళ దగ్గర తగ్గామంటే జాగ్రత్త, జీవితాంతం నిన్ను వేధిస్తానే ఉంటారు. ఇప్పుడు గనక వెనకడుగు వేసావా, ఇప్పుడు గనక తగ్గావా, ఇక జీవితాంతం నిన్ను వేధిస్తానే ఉంటారు అని అపవాది ఎవరొకరి ద్వారా మనల్ని ప్రేరేపిస్తా ఉంటాడు. కాని వద్దు, మన తండ్రి ఏం చెప్పాడు అన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఎందుకంటే మనం బాప్తీసం తీసుకొని ఆయన రక్తంలో కడగబడ్డాం. కాబట్టి మనల్ని మనం ఎంతమంది మనుషులు చెప్పినా అది మంచి అయితే తీసుకోండి, వద్దమ్మా వాళ్ళతో కూడా వద్దు. ఎందుకంటే మనం రేపు దేవునికి సమాధానం చెప్పాలి. అక్కడ మనం తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని తండ్రి చెప్తున్నాడు. ఆయనకు నచ్చిన పని మనం చెయ్యొద్దు. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వు, ఎంతైనా ఎన్ని మాటలైనా అనుకోని, దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. మాట్లాడొద్దమ్మా అని ఎవరైనా మంచిగా చెప్తే వినండి. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన నోరు ఎలా ఉంది? అది భర్తతో మాట్లాడేటప్పుడైనా, అత్తమామలతో ఫస్ట్ మన ఇంట్లో నుంచే మనం స్టార్ట్ చేద్దాం. పిల్లలతో మాట్లాడేటప్పుడైనా, మన పొరుగు వారితో మాట్లాడేటప్పుడైనా, మన కొలీగ్స్ తోనైనా, మన ఫ్రెండ్స్ తో దగ్గరైనా చులకనగా ఎవరినన్నా మాట్లాడుతున్నావా? ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడుతున్నావా? ఎవరినన్నా తక్కువ చేసి వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ లేని స్థితిని బట్టి వాళ్ళని అవమానించేలా మనం మాట్లాడుతున్నావా? జాగ్రత్త అండి. ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ప్రతి నాలుక ఆయన స్వాధీనంలో ఉంది. మనం పైకి భక్తులుగా, మనం బయట వాళ్ళకి మనం భక్తులుగా కనపడొచ్చు. ఎందుకంటే ఆదివారం వస్తే మనం చర్చిలోనే ఉంటాం, బయట ఎక్కడ రాం. అరే అక్కడ దాకా వెళ్ళొద్దాం రారా ఆదివారం అంటే, లేదండి నేను ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళకపోతే నా మనసు ఒప్పుకోదు. అలాంటి మనసు మనకుంది. కానీ మన నోరు అదుపులో లేనప్పుడు ఆ భక్తి ఎందుకు అంటాడు తండ్రి. నువ్వు ఫస్ట్ నీ నోరు కంట్రోల్ చేసుకోమ్మా. నువ్వు అట్లా మాట్లాడొద్దు తల్లి. నా దగ్గరకు వచ్చేటప్పుడు నాకు అలా నచ్చదమ్మా. నువ్వు అలా ఉంటే నాకు ఇష్టం తల్లి. నువ్వు ఎంత భక్తి చేసినా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నీ భక్తి నేను స్వీకరించాలంటే ఫస్ట్ నువ్వు అదుపులో ఉండు. నీ నోరు కంట్రోల్ చేసుకో. ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. అసలు ప్రేమగా మాట్లాడితే మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ అవుతారు కదండి. ఒక్క మాట మనం గట్టిగా నోటి కాని మాట ఏదైనా మాట్లాడేవంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా దూరం అయిపోతారు. ఒక్క మాటే, ఏదైనా నోటి మాట మీదే ఆధారపడింది కదా, అది మంచైనా చెడైనా. అలాగే కీర్తనల గ్రంథంలో దావీదు గారు కూడా చెప్తారు, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. నేను మాట్లాడే మాటలు నీకు నచ్చేలా ఉండాలయ్యా. నా హృదయంలో మిమ్మల్ని ధ్యానిస్తున్నాను, అది మీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అలాంటి మనసు, అలాంటి మాటలు నా నోటికి ఇవ్వండి. నా సొంత మాటలైతే నేను మిమ్మల్ని, మీ దృష్టికి నేను అంగీకారంగా ఉండకపోవచ్చు, మీరు వాటిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే నా సొంత మాటలైతే నేనే మాటలు మాట్లాడతానో, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతానో నాకు తెలుసు. కాబట్టి నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములయ్యేలా నా నోటి మాటలు కూడా మీరివ్వండి. నేను ఎలాంటి మాటలు మాట్లాడాలో మీరు నాకు నేర్పించండి. మనం చిన్నపిల్లలకి వారికి మాట్లాడటం రాకపోతే మనమే అలవాటు చేస్తాం కదా చిన్నప్పటి నుంచి. అమ్మాను, తాత, అత్త, అలా చిన్న చిన్నగా మనం వాళ్ళు ఎలా మాట్లాడాలనేది మనం నేర్పిస్తాం. కానీ దావీదు గారు ఆయన చిన్నపిల్లడండి. ఆయన ఒక రాజు అయిన తర్వాతే కదా ఇవన్నీ రాస్తున్నాడు. కానీ ఇక్కడ నా నోటి మాటలు, నేను మాట్లాడే మాట కూడా నువ్వు నేర్పిస్తేనే నాకు వచ్చిద్దయ్యా. నీ దృష్టికి నువ్వు ఇష్టపడేలా నేను మాట్లాడాలంటే నేను మాట్లాడలేను, నాకు రాదు అట్లా. అందుకని తను ఆయనంతటా ఆయన, నేను ఒక బాలున్నే గాని మీ దృష్టిలో, ఈ లోకం దృష్టిలో నేను ఒక రాజునే, కానీ సృష్టికర్త దృష్టిలో మాత్రం ఒక చిన్నపిల్లోళ్లాగే మాట్లాడుతున్నాడు. అంతే కదా, మనం ఎంత ఎత్తుకి దిగినా, ఎంత పెద్దవాళ్ళమై ముసలవాళ్ళమైనా కూడా దేవుని దృష్టికి మనం ఎంత చిన్నపిల్లలమే కదండి. అందుకని మనం చిన్నపిల్లలాగే మాట్లాడాలి దేవుని దగ్గర. అదే ఆయనకి ఇష్టం. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండమంటాడు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉండిద్ది మనందరికీ తెలుసు కదా. వాళ్ళని మనం ఎంత కొట్టి తిట్టి గెంటేసినా కూడా
మళ్ళీ కాసేపు ఉన్నాక కాసేపు ఏడుస్తారు. ఏడ్చి 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 ఆ ఏడుపు అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గరకే వస్తారు. అదే మనమైతే వెళ్ళాం పెద్దవాళ్ళం అయిన తర్వాత. ఎవరన్నా ఒక మాట అంటే అసలు ఎంత రోషంగా ఉంటామో కదా. ఇంకోసారి అసలు వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు ప్లీజ్, ఇంకొకసారి వాళ్ళ గురించి వాళ్ళ మాట కూడా నా దగ్గర ఎత్తొద్దు ప్లీజ్ అని మళ్ళీ మనం ఏదో గొప్ప వాళ్ళలాగా మనం చెప్తాం. కానీ ఇక్కడ దావీదు గారు, ఆయన గొప్ప రాజు, అన్ని యుద్ధాల మీద గెలిచిన ఆయన, ఎంత హై లెవెల్లో హై పొజిషన్ లో ఉన్న ఆయన ఏమడుగుతున్నాడండి తండ్రిని? నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అలా ఉండే మాటలు నాకు ఇవ్వయ్యా, కాని మాటలు నేను పలకనివ్వద్దు, నా నోటికి రానివ్వద్దు అని. కాబట్టి ఎవరైనా మాట అదుపులో లేకపోతే దయచేసి మాట అదుపులో పెట్టుకోండి. ఆ మాట అదుపులో లేకే ఎన్నో కుటుంబాలు సమాధానం లేక ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు శ్రమల పాలవుతున్నాయి, ఎన్నో కుటుంబాలు మనుషులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయి సమాధానం కోల్పోయి. నేను చూశానండి నా కళ్ళతోనే, చాలా మంది క్రైస్తవులనే చూశాను, అన్యులను నేను చూడను. అన్యుల సంగతి నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు భక్తి చెయ్యరు, వాళ్ళు చేసేదే భక్తి అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళ కుటుంబాలు ఏం జరిగినా మనం పట్టించుకోం. మన క్రైస్తవుల కుటుంబాన్నే మనం శ్రద్ధగా తీసుకుంటాం, ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే అన్ని సుఖాలే అంటాం. కానీ ఎందుకు ఈ కష్టాలు అని అనుకుంటాం. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథం మీ గ్రంథంలో నుండి ఎన్నో వాక్యాలు, ఎన్నో మాటలు మాకు చూపించిన తండ్రి, మేము ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఎలా ప్రేమించాలి, మీ మాటకు లోబడి మేము జీవించకపోతే అది మాకే శాపమని, మాకే నష్టమని మరి ఎంతో స్పష్టంగా మీ వాక్యాలు చూపించి మాతో మాట్లాడినందుకు అసలు మేమే పాటివారం ప్రభా. మేము ఏ దారిలో వెళ్తే మీకెందుకు తండ్రి, మీరు ఏ దారిలో అయినా పోండి, నాకు సంబంధం లేదు అని మీరు అనకుండా తండ్రి, ఎంత జాగ్రత్తగా ఇన్ని రిఫరెన్స్లు, ఇన్ని వాక్యాలు మాకు చూపించి మాకు నమ్మకం కలిగించిన తండ్రి. మరి ఈ మాటలు వింటున్నా మాలో ఎవరు మరి ఆ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలీదు, మీరు చూస్తున్నారు తండ్రి. ప్రతి వారం మీ సన్నిధికి వస్తున్నారేమో, మీకు నచ్చిన విధంగా ఉండాలని ఆశపడుతున్నారేమో, కానీ వాళ్ళల్లో ఉన్న ఈ లోటు, ఈ అలవాటు మార్చుకోలేకపోతున్నారేమో. అమ్మా, ఈ ఒక్కటి మార్చుకోండి తల్లి, ఇది ఫస్ట్ మీ నోరు అదుపులో పెట్టుకోండి అమ్మా. అప్పుడు మీరు చేసే ప్రార్థన నేను మనస్ఫూర్తిగా ఆలకిస్తాను, నేను మనస్ఫూర్తిగా మీకు సహాయం చేస్తానని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. మరి ఎవరైతే నోరు అదుపులో పెట్టుకోకుండా ఉన్నారు, భక్తులమని పైకి అనుకుంటున్నారేమో వాళ్ళ మనసులో వాళ్ళంతట వాళ్ళు, కానీ మీరు చెప్పిన మీ మాటకు లోపడకుండా జీవిస్తున్నారేమో, నాకైతే తెలియదు తండ్రి. కానీ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఈ మాటలు, మీరు మాట్లాడిన మాటలు నా మాటలు కాదు తండ్రి, మీరు మాట్లాడిన మాటకు లోబడి వాళ్ళ బ్రతుకులు మార్చుకునేలా, వాళ్ళ నోరు అదుపులో పెట్టుకుని మీకు నచ్చేలా, మీ మనసుకు నచ్చేలా, మీ దృష్టికి అంగీకారంగా ఉండే మాటలు మాత్రమే మాట్లాడేలా ఆ కృప, ఆ సహాయాన్ని మీరు మాకు పంపించమని అడిగే అర్హత, పొందే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.